ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. మనము ఈ 3వ రోజున శ్రీ వరద శంకర వ్రతకల్పంలో ఆ 2వ కథ గురించి సూతుల వారు సౌనికాల మహర్షులకు సాక్షాత్తు నారాయణునకు ఆ పరమేశ్వరుడు తెలిపినటువంటి విధానంగా ఈరోజు మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వాగర్ధావవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 2వ కథలో ఆ తర్వాత అగస్త్య మహాముని కుమారస్వామిని ఏ విధంగా ప్రశ్నించారు అంటే, ఓ మహాభాగా, నేను చాలా ధన్యుడను, కృతార్థులను. నీ యొక్క ముఖ కమలము నుండి శ్రీ వరదశంకర వ్రతమ యొక్క మహాత్మ్యములు వినగలిగేటువంటి అదృష్టం నాకు కలిగింది. మీ యొక్క ముఖానందం నుండి శ్రీ వరదశంకర దేవుని యొక్క వ్రత మహాత్మ్యములు విన్న కొద్దీ కూడా నాకు ఇంకా కూడా వినాలి అనేటువంటి కుతూహలం కలుగుతోంది. అందుకు మీరు తాము దయవుంచి నాకు తృప్తి కలిగేటట్లుగా శ్రీ వరదశంకర వ్రతమ యొక్క మహాత్మ్యం గురించి సంపూర్ణంగా తెలియజేయండి అని ఆ అగస్త్య మహర్షి కుమారస్వామి వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమ యొక్క విషయములన్నీ కూడా అడగగా, అంత కుమారస్వామి విధంగా చెబుతూ ఉన్నారు, ఓ అగస్త్య, పుత్ర పుత్రిగా సంతానం కావాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు, సంతానం యందు కామ్యం కలిగినటువంటి వాడు తప్పకుండా ఈ వరదశంకర వ్రతమ యొక్క మహిమ గురించి తెలుసుకోవాలి. ఈ వ్రతమును తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అని కూడా తెలియజేశారు. ఈ విషయంలో పూర్వము జరిగినటువంటి బ్రహ్మకు సంబంధించినటువంటి ఒక ఇతిహాసం, ఒక కథ కూడా ఉన్నది. అది ఇప్పుడు నీకు చెప్పడం జరుగుతోంది, సావధానంగా విని ఉన్నాడు. అలా పూర్వము ప్రభు అయినటువంటి విష్ణువు బ్రహ్మను ప్రజా సృష్టి యొక్క కార్యనిమిత్తమై వినియోగించాడు. ఆ విష్ణు భగవాన్ యొక్క ఆజ్ఞానుసారం బ్రహ్మదేవుడు ప్రజా సృష్టిని ప్రారంభించాడు. ఆ సృష్టి నిలబడలేదు. అలా ఆ సృష్టి నిలవకపోవడం చేత, అంటే ఆ శాశ్వతమైనటువంటి స్థితిని పొందకపోవడం చేత చింత వ్యాకుల చిత్తుడై అలా తన ప్రభు అయినటువంటి విష్ణువునకు అనేక విధములుగా స్తుతించాడు. అప్పుడు విష్ణు భగవానుడు బ్రహ్మణకు వచ్చి అంటున్నాడు, కుమారా, నీవు పూర్వము సంకల్పించినటువంటి ఆ వరద శంకర వ్రతమును చేయలేదు కాబట్టి నీవు దానిని చేయవలసింది అని, ఆ వ్రతరాజును కనుక ఆచరించినట్లయితే ఈ నీ సృష్టి కార్యము, నీవు చేసేటువంటి సృష్టి శాశ్వత స్థితిగా నిలకడను పొందుతుంది అని తెలియజేశాడు విష్ణు భగవానుడు బ్రహ్మదేవునితో. అలా ఆ వరదశంకరుని యొక్క వ్రత అనుష్ఠాన ప్రభావము చేత నేనే అష్టైశ్వర్యములను జగత్పూజ్యతను కూడా పొందాను, సర్వ దుఃఖ విముక్తుడనయ్యాను. శ్రీ వరదశంకరుని భగవాను యొక్క అనుగ్రహము లేనిదే నీవు నీ సృష్టిని, కార్యక్రమాన్ని, శాశ్వత స్థితితో ఉండేటువంటి ఈ యొక్క నిలకడతో ఉండేటువంటి సృష్టి కార్యాన్ని ఎన్నడూ చేయలేవు. అలా చేసినా కూడా అది స్థిరత్వాన్ని ఏ విధంగా పొందగలదు అని తెలియజేశాడు. ఏ నవీనాతృణం అభిన చలతి శివ ఆజ్ఞ లేనిది, ఆ శివ ఆజ్ఞ లేనిది ఒక్క గడ్డిపోచ కూడా కదలదు అని ఆర్యోక్తిని స్మరించు అని ఈ విధంగా ప్రతిదీ కూడా తన్మే మన శివ సంకల్పమస్తు, శివాజ్ఞ లేనిది చీమైనా పుట్టదు, గడ్డిపోచైనా కదలదు.
అని ఒక ఆర్యోక్తి మనకు ఉన్నది అని ఈ విధంగా తెలిపినటువంటి ఆ మహావిష్ణువు యొక్క మంగళప్రదమైనటువంటి ఆ మాటలను బ్రహ్మదేవుడు విన్నాడు. అతనికి అభిప్రాయానుసారంగా యథా విభవంగా విస్తరంగా యథావిధిగా శ్రీ వరదశంకర మహా వ్రతమును ఆచరించాడు. అంత ఆ శ్రీ విష్ణువు వ్రతమును ఆచరించడానికి ఆ భగవానుడైనటువంటి విష్ణు భగవానుడే ఆ వ్రత ఆచార్యుడిగా బ్రహ్మదేవుడితో శ్రీ వరదశంకరదేవుడి యొక్క వ్రతాన్ని ఆచరింపజేశాడు. అలా తన వ్రత అనుష్ఠానము చేత పితామహుడైనటువంటి శ్రీ వరదశంకరుడు ప్రసన్నుడై బ్రహ్మదేవుడితో శాంతంగా మధురంగా ఆ శంకర భగవానుడు వ్రత శంకరుడు పలుకుతున్నాడు, ఓ బ్రహ్మదేవ, నీచే ఆచరింపబడినటువంటి ఈ వరద శంకర వ్రత అనుష్ఠానము చేత నీ భక్తికి మెచ్చి నేను మిక్కిలి సంతసించానయ్యా. నీకు ఇష్టం వచ్చినటువంటి వరాలను కోరుకో, నీవు కోరినటువంటి వరముల అన్నింటినీ కూడా నీకు ప్రసాదిస్తాను అని ఈ విధంగా ఆ వరద శంకర భగవానుడు భోళా శంకరుడు మహేశ్వరుడు పరమేశ్వరుడు అమృత ధారాప్రాయం వలైనటువంటి ఆ పరమేశ్వర వాక్కులను ఆలకించినటువంటి ఆ బ్రహ్మదేవుడు సృష్టికర్త పరమేశ్వరుని గురించి ఈ విధంగా అంటున్నాడు, పరమేశ్వర భక్తజన రక్షక ఆర్తత్రాణ పరాయణ భోళా శంకర, నేను చేసేటువంటి సృష్టి కార్యము మరియు స్థిరత్వము నిలకడను పొందినట్లుగా అలాగే ఈ భూలోకమున శ్రీ వరదశంకర వ్రతము చేత నిన్ను ఆరాధించినటువంటి భక్తులకు ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్య పుత్ర ధాన్య సమృద్ధిని అలాగే వాంఛితార్థమును కూడి నెరవేరినట్లుగా విశ్వ కళ్యాణ నిమిత్తమై కూడా ఈ వ్రతము యొక్క ప్రభావాన్ని అనుగ్రహించవలసింది అన్నాడు. అలా బ్రహ్మదేవుని యొక్క వాక్కులను ఆ పలుకులను ఆలకించినటువంటి పరమేశ్వరుడు అలా పద్మ సంభవుని గురించి బ్రహ్మదేవుని గురించి విధంగా అంటున్నాడు, పరమేశ్వరి ఈ శ్రీ వరదశంకర వ్రత అనుష్ఠాన ప్రభావము చేత శ్రీ సృష్టి అంతా కూడా స్థిరత్వాన్ని పొందు. ఈ సమయం నుండి కూడా భూలోకమున ఏ మానవులు శ్రీ వరదశంకర వ్రతమును అనుష్ఠిస్తారో ఆచరిస్తారో భక్తి శ్రద్ధలతో చేస్తారో అటువంటి వాళ్లకు వరద శంకరునై అయినటువంటి నేను ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్య భాగ్యములను ప్రసాదించడమే కాకుండా వారు కోరుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి ఆ వాంఛితములను ఆ కామ్యములను నేను తప్పకుండా వారికి ప్రసాదించగలను. ముఖ్యంగా ఏ స్త్రీ అయితే సంతానం లేకుండా ఉంటుందో అటువంటి స్త్రీలు సంతానం లేనటువంటి వారు కానీ పురుష సంతానం లేనటువంటి వారు పురుష సంతానం కొరకు కానీ నా ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే వారు కొద్ది కాలంలోనే స్త్రీ సంతానము లేక వారు కోరిన విధంగా పుత్ర సంతానము లేదా అసలు సంతానం లేనట్లయితే వారికి సంతతిని నేను తప్పకుండా వారికి ప్రసాదిస్తాను. అంతేకాదు బ్రహ్మదేవ, వంధ్య స్త్రీ అంటే గొడ్రాలైనటువంటి స్త్రీకి కూడా ఈ వ్రతాన్ని 21 మాసం ఎవరైతే ఆచరిస్తారో ఏ అనారోగ్య కారణముల చేత ఏ స్త్రీకి ఈ భూలోకంలో సంతతి కలిగేటువంటి అవకాశం లేదు, ఎవరికైతే జాతకములలో వారి నవగ్రహ దోషములు కానీ సంతతి రీత్యా ఉండేటువంటి దోషములు కానీ అలాగే పురుషులకు ఆ యొక్క జన్యు జీవ కర్మల యొక్క దోషములు కానీ స్త్రీలకు ఋతు దోషములు కలిగినటువంటి స్త్రీలకు ఏ కారణములు చేతైనా ఆ వంధ్యా స్త్రీలకు కానీ సంతతి లేదో అటువంటి వారు కనుక 21 మారు ఈ శ్రీ వరద శంకర వ్రతాన్ని కనుక భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే అతి శీఘ్రంగా కొద్ది కాలంలోనే వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే గర్భస్రావములు కలిగినటువంటి స్త్రీలు కూడా ఒకే సంతానం కాకవంధ్యా స్త్రీలు శ్రీ వరదశంకర వ్రతమును ఆచరించినట్లయితే వారు కూడా తప్పకుండా శీఘ్రమైన సంతతిని కలిగిన వారు అవుతారు అని
ఆ శంకరుడు సాక్షాత్తు వరద శంకరుడుగా తెలియజేసినారు. ఆ పద్మ సంభవుడైనటువంటి బ్రహ్మదేవునితో శ్రీ వరదశంకర ప్రసాదము చేత పూర్వము చెప్పబడినటువంటి వారందరూ కూడా శుభలక్షణయుక్తులైనటువంటి మార్కండేయ ఉపమన్యు సదృశులైనటువంటి శివభక్తులు, దీర్ఘాయుష్మంతులైనటువంటి సత్పుత్రులను సత్సంతానములను అనతి కాలంలో వారికి కలుగుతుంది అన్నారు. అలాగే విద్య రానటువంటి విద్యార్థులు, అలాగే ఈ యొక్క నా వ్రతాన్ని కనుక భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే వారు తప్పకుండా విద్వాంసులుతారు. ద్రవ్యమును కోరేటువంటి వారు, ధనాపేక్షతను ఉండేటువంటి వారు, ధనార్థి, పుత్రార్థి, జయార్థి అంటాం మనం. ధనము కోరేటువంటి వారు, విద్యను కోరేటువంటి వారు, జయమును కోరేటువంటి వారు, అలాగే ఏ ఇతర కోరికలను కోరేటువంటి వారైనా కూడా ఈ యొక్క వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే వారు తప్పకుండా ధనికులు అవుతారు, విజయవంతులు అవుతారు. శత్రువుల యొక్క విజయం కోరి ఈ యొక్క నా వ్రతాన్ని చేసేటువంటి వారు శీఘ్ర కాలంలో శత్రు విజయాన్ని పొందుతారు. రుణ రోగ శత్రు బాధ విముక్తులై నవగ్రహ దోషములను కూడా వారికి తప్పకుండా తొలుగుతాయి అని ఆ శంకర భగవానుడు బ్రహ్మదేవునితో తెలియజేస్తున్నాడు. విశేషంగా కలియుగంలో ఈ వ్రతము వ్రతకర్తలైనటువంటి అలా అనుష్ఠానం చేసేటువంటి వారికి సద్య ఫలప్రదమవుతోంది, అంటే వెంటనే ఫలాన్ని ఇస్తోంది అని తప్పకుండా ఈ వ్రతాన్ని పరమేశ్వరుడు వరదశంకరుడు బ్రహ్మదేవుడికి వరమును ప్రసాదించడమే కాకుండా సమస్త దేవి దేవతలు కూడా చూచుతుండగా అంతర్ధానం చెందాడు. ఆ తర్వాత కుమారస్వామి అగస్త్య మహర్షికి అలా పూర్వము జరిగినటువంటి ఆ వరదశంకర మహాత్మ యొక్క కథను చెబుతున్నాడు. పూర్వము విశ్రవస్సు కుమారుడు సుప్రసిద్ధుడు అనే అవు కుబేరుడు బ్రహ్మను గురించి తపాన్ని చేశాడు. తపస్సు చేస్తే తత్ఫలితంగా కామకము దివ్యమును అనేటువంటి ఒక పుష్పక విమానం బ్రహ్మ నుండి పొందాడు. ఆ విమాన ప్రాప్తి చే కుబేరుడు చాలా శోభిస్తూ ఉన్నవాడి ప్రజలందరికీ కూడా హితాన్ని కూర్చుతూ ఔదార్య గుణ సంపన్నుడై ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇదే సమయంలో పాతాళంలో నివసించేటువంటి రాక్షసులు కొందరు కుబేరుని యొక్క వైభవాన్ని జ్ఞాతి ద్వేషము చేత, అసూయ చేత సహించక తమకు ప్రభు అయినటువంటి రాక్షసాధిపతి అయినటువంటి రావణాసురునితో అంటున్నారు, ఓ రావణ ప్రభు, నీ పాలివాడు కుబేరుడు బ్రహ్మదేవుని యొక్క తపస్సు చేత బ్రహ్మదేవునికి తపస్సు చేసి సంతసింపజేసి బ్రహ్మ ప్రదత్తవలమున కామ గమనంలో వెళ్ళేటువంటి ఆ కామమైనటువంటి పుష్పక విమానాన్ని లంకాధిపత్యమును కూడా పొంది అష్టైశ్వర్యమును కూడా అనుభవిస్తున్నాడు. కాబట్టి అట్లు నేను మేము అష్టైశ్వర్య సంపన్నుడిగా పుష్పక విమానంలో ఉన్నట్లుగా, నువ్వు పుష్పక విమానాన్ని అధిష్ఠించినట్లుగా పుష్పక విమాన ఆరూఢునిగా లంకాధిపతిగా ఎప్పుడు చూడగలమా? అప్పుడు మా ద్వైత రాక్షస వంశము ఔన్నత్యంతో కూడినదిగా ఉంటుందా? లేని ఎడల మా దైత్యులందరికీ కూడా సద్వంశము అంతా కూడా మన రాక్షస వంశం అంతా కూడా వ్యర్థంగా పిలువబడుతుందా? నిన్ను మేము సర్వ సముద్రునిగా కుబేరుని దరిద్రునిగా ఎప్పుడు చూస్తామయ్యా అని ఆ రావణ ప్రభువుతో తెలియజేశారు అసూయ చేత. ఈ ప్రకారంగా ఆ రావణాసుడు తమ జాతి వారైనటువంటి రాక్షసుల యొక్క మాటలు విన్నవాడై కుబేరుని కన్నా మిన్నగైనటువంటి అధికమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందగోరి గోకర్ణము అనేటువంటి సుప్రసిద్ధ దక్షిణ దేశ శివక్షేత్ర రాజాన్ని ప్రవేశించాడు. అక్కడ గోకర్ణ క్షేత్రంలో ప్రవేశించి అతడ తదేకంగా నిష్ఠతో పరమేశ్వరుని గురించి ఘోరంగా తపస్సును ప్రారంభించాడు. అత్యంత కఠినమైనటువంటి నియమముల చేత శివారాధన చేస్తూ ఉన్నటువంటి ఆ తపస్సిద్ధి పడిసినటువంటి వాంఛితార్థ ప్రాప్తి కోసం తన శిరస్సులను కత్తితో నరికి ఆ శివునికి అర్పిస్తూ ఉన్నాడు. శివాయ నమో, శివలింగాయ నమో,
భవాయ నమ ఓం, భవలింగాయ నమ ఓం అని తన యొక్క 10 శిరస్సులను పుష్పం మాదిరిగా పరమేశ్వరుడైనటువంటి ఆ శివునికి అర్పిస్తున్నాడు. ఇలా 10,000 సంవత్సరములు ఆ రాముడు బ్రహ్మ ఐశ్వర్య ప్రాప్తికై భ్రాతృ విజయానికి అంటే సోదరుడైనటువంటి కుబేరుడి మీద విజయానికి ఘోర తపస్సుని చేశాడు, శివపూజను చేశాడు. శివ సందర్శనంగా సందర్భంలో త్రైలోక్య సంచార దేవర్షి అయినటువంటి నారద మహర్షి శివస్మరణను గావిస్తూ యాదృచ్ఛికంగా ఆ రావణుడు చేసేటువంటి తపోభూమి అయినటువంటి గోకర్ణ క్షేత్రంలో వచ్చాడు. అలా గోకర్ణ క్షేత్రానికి విచ్చేసినటువంటి ఆ నారద మహర్షిని ఆ రావణుడు, ఆ రాక్షసరాజు అయినటువంటి ఆ రావణ ప్రభువు యథోచితంగా ఆసనము, అర్ఘ్యము, పాద్యములచే ఉపచారములచే గౌరవింపజేసి అంత నారద మహర్షితో అంటున్నాడు, ఓ దేవర్షి, ఈ వేళ నేను చాలా ధన్యుడను. అందరిలో కూడా సమానమైనటువంటి చిత్తమ కలిగినటువంటి మీ బోటి సత్పురుషుల యొక్క దర్శనం, భాగవతోత్తముల యొక్క దర్శనం మా వంటి వారికి దొరకట దుర్లభం. మీ సందర్శనము చేత నా శరీరం రోమాంచితమైంది, నా కళ్ళు ఆనంద భాష్పములతో ఉంది, నా మనస్సు ఆనందముతో పులకాంకితమైతుంది. మీ బోటి యొక్క సత్పురుష యొక్క దర్శనం, మీ పాద దర్శనం, మీ పాద పూజ మాకెంతో ఆనందము కలిగజేసింది. త్రైలోక్యాధిపత్యమునకి అష్టైశ్వర్య ప్రాప్తికి నా సోదరుడైనటువంటి ఆ కుబేరుడు అనగా నా భ్రాతృ విజయమునకు తప ప్రయత్న ఫలితంగా ఉన్నటువంటి నన్ను సదాశివుడు ఇంతవరకు కూడా అనుగ్రహించడం లేదయ్యా. ఏమి చేసినట్లయితే నాకు ఈ తపస్సు సిద్ధిగా సిద్ధించి నేను కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, సత్యఫలప్రదమవుతాయి, నాకు వెంటనే కామ్యములన్నీ కూడా నెరవేరుతాయి. నాకు ఎప్పుడు శ్రేయస్సు కలుగుతుందో, నా దుఃఖము ఎప్పుడు తొలగిపోతుందో అట్టి ఉపాయం ఏదైనా ఉన్నట్లయితే నాకు ఉపదేశించమని చెప్పి ఆ రావణుడు నారద మహర్షిని ప్రార్థించాడు. అంత నారద మహర్షి ఆ రావణుని దయగలవాడి, మనము నీవు మనస్సులో శివుణ్ణి ధ్యానించి ఆ రావణుతో ఈ విధంగా అంటున్నాడు, ఓ దైత్య నాయక, ఓ రాక్షస ప్రభు, నా మాటలు నువ్వు భక్తితో ఆలకించు, విను, సావధాన చిత్తంతో నువ్వు భక్తి శ్రద్ధలతో విను. భూలోకమున మనుష్యులకు సదాశివుడు తపస్సులు చేయి అష్టాంగ యోగాలకి ప్రసన్నుడు వాడైనా కూడా శ్రీ వరదశంకర వ్రతము, ఆ వ్రతము యొక్క ప్రభావం చేత ఏ విధంగా శీఘ్రంగా ప్రసన్నుడుగాడో అట్లు వాడితే ప్రసన్నుడుగా కానేరుడు. కాబట్టి నీవు తప్పకుండా శ్రీ వరదశంకర వ్రతము అనేటువంటి ఆ వ్రతాన్ని ఆచరించి ఆ వ్రత అనుష్ఠాన ప్రభావము చేత శివ సాక్షాత్కారము, శివ దర్శనము, అనుగ్రహమును కూడా పొంది తద్వారా నీ యొక్క కోరికలు, నీ వాంఛితార్థములన్నీ కూడా నీవు తప్పకుండా పొందగలవు. ఈ విధంగా ఆ దేవర్షి అయినటువంటి ఆ నారద మహాముని ఆ విధంగా తెలుపుగా ఆ మాటలను ఆలకించినటువంటి ఆ రావణుడు ఆ వ్రతమును గూర్చి, విధానమును గూర్చి నాకు తెలియజేయవలసింది అని ప్రార్థించగా అంత ఆ రావణుడు యొక్క ప్రశ్నపై దేవర్షి అయినటువంటి నారదుడు రాక్షస చక్రవర్తితో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, రావణ, పూర్వము సదాశివుడు ఈ వ్రతమును విష్ణువు బ్రహ్మదేవులు ఇద్దరికీ కూడా తెలిపాడు. వారితో స్వయంగా చేయించాడు కూడా. వారి జగత్ పూజ్యతను, సృష్టి పరిపాలన కర్తృత్వములకు గ్రహించాడు. అతి శీఘ్ర కార్యసిద్ధిదాయకమైనటువంటి శ్రీ వరద శంకర వ్రత విధానం నేను తెలుపుతున్నాను, సావధాన చిత్తుడవి విను. పవిత్ర నదీ తీరమును గాని, దేవాలయమునందు గాని, వనమునందు గాని, గృహమున గాని చక్కగా గోవు యొక్క పేడతో అలికి పందిరిని వేసి ఆ పందిరికి 4 వైపులా 4 అరటి స్తంభములను ఆకులను కట్టి
ఆ పందిరిలో ఒక గద్దె మీద పీటను పెట్టి దానిపై చతుష్కోణముతో కూడినటువంటి అష్టదళ పద్మమును వేసి ఆ పద్మంపై ఒక సువర్ణ, బంగారు లేదా వెండి రజతమైనటువంటి లేదా తామ్రము అనగా రాగి అనేటువంటి వాటిలో ఏదో ఒక దానితో ఒక జలపూరిత జల కలశమును పెట్టి ఆ కలశములు పంచపల్లవంబులు, మేడి, మర్రి, జువ్వి, పత్రి, రాగి ఈ ఆకులను పంచరత్నములు, పగడము, ముత్యము, బంగారము, పుష్యరాగము, నీలము ఆ కలశములో ఉంచాలి. 8 దిశల యందు కూడా ఇంద్రాది అష్టదిక్పాలకులను కూడా పూజించాలి. శ్రీ వరదశంకరునకు ఉత్తరమున చంద్రుణ్ణి, దక్షిణమున శ్రీ లక్ష్మీనారాయణులను, ఆ మండప మధ్యమున శివలింగమును కూడా ఉంచి తప్పకుండా పూజించాలి. శివలింగ వామ భాగమున అంటే శివలింగం యొక్క ఎడమ భాగంలో పార్వతీదేవిని ఆరాధించాలి. అలా శివలింగమునకు ముందుగా నందికేశ్వరుని కూడా ఉంచి పూజించాలి. పార్వతీకి వామ భాగంలో అంటే ఎడమ భాగంలో ఆమె యొక్క సఖి అయినటువంటి జయాదేవిని పూజించాలి. ఇలా ఈ దేవతా పూజ పూర్వకంగా శివతిథుల యందు సోమవారం లేదా గురువారం అలా శివుని యొక్క వారముల యందు కానీ ప్రతి నెల మాసమునందు వచ్చేటువంటి మాస శివరాత్రి మహాపర్వదినమున కానీ శ్రావణ మాసములో కానీ లేదా కార్తీక మాసములో కానీ అలా శివ నక్షత్రములందు ఆరుద్ర నక్షత్రములో కానీ నిత్య ప్రదోషము అనే ప్రతినిత్యము కూడా మనం ప్రదోష కాలం ఉంటుంది. సూర్యాస్తమయం ముందు 1 గంటన్నర కాలం, సూర్యాస్తమం అయిన తర్వాత 1 గంట కాలం ప్రదోషంగా చెప్తాం. కాబట్టి ఆ శివ నక్షత్రములతో కూడినటువంటి ప్రదోష కాలంలో కానీ లేదా నిత్య ప్రదోషములు అంటే ప్రతిరోజు కూడా వచ్చేటువంటి సంధ్యాకాలంలో ఉండేటువంటి ప్రదోష కాలంలో కానీ అలాగా శుభముహూర్తములలో భక్తులు కార్యసిద్ధి కోరేటువంటి వారు, శివ భగవానికి అనుగ్రహం కలిగినటువంటి వారు, ఆయన అనుగ్రహం కోరేటువంటి వారు కూడా ఈ శ్రీ వరదశంకర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఓ రావణ, ఇలా నీవు కనుక ఈ వరదశంకర వ్రతం ఆచరించినట్లయితే చతుర్దశ భువనాధిపత్యమును అంటే 14 లోకములందు ఆధిపత్యమును కూడా అస్థైశ్వర్యమును నీ యొక్క సోదరుడైనటువంటి ఆ కుబేరుని అయినటువంటి ఆ భ్రాతృ విజయమును సర్వ అభీష్ట సిద్ధిని శ్రీ వరదశంకరుని యొక్క అనుగ్రహం చేత తప్పకుండా పొందగతావు. శ్రీ వరదశంకర వ్రతమును చేసేటువంటి వారు 3 పావుషేర్ల గోధుమ పిండిని నెయ్యి, చక్కెరతో కలిపి అనగా 3 పావుషేర్లు అలాగా పొడి కింద చేసి ఒక భాగమును కథలు చెప్పినటువంటి బ్రాహ్మణుడికి దానమునిచ్చి ఒక భాగం నైవేద్యమునకై ఉపయోగించి ఒక భాగమును ఆ వ్రత కథను గావించినటువంటి శివభక్తుడు తన యొక్క భార్యాపుత్ర బాంధవులతో ప్రసాదంగా గ్రహించాలి. అలా బ్రాహ్మణుడి నుండి విధానంగా కథను విన్నటువంటి తర్వాత శ్రీ వరదశంకర తీర్థులే భగవాన్ యొక్క తీర్థ ప్రసాదమును తప్పకుండా స్వీకరించి బ్రాహ్మణులకు సుభాషిణులకు కూడా భోజనాన్ని కావింపజేసి ఈ విధంగా ఆ వ్రతము ఆచరించినటువంటి వారికి ఆ పరమేశ్వరి అయినటువంటి ఆ వరదశంకరుడు అతి శీఘ్రంగా వారికి కలిగినటువంటి ఫలితాన్ని తప్పకుండా సత్యఫలంగా ఇస్తాడు. సంతోషించి వారి కోరినటువంటి కోరికలన్నీ కూడా వారికి ప్రసాదం చేయగలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు అని ఇట్లు రావణ బ్రహ్మతో నారద వాక్యం తెలుపుగా అంత రావణుడు ఆ నారద మహర్షి యొక్క వాక్యమును విన్నవాడై నారద మహర్షికి నమస్కరించి సర్వకార్య సిద్ధిప్రదమైనటువంటి శ్రీ వరదశంకర స్వామి యొక్క వ్రతాన్ని తాను స్వయంగా యథావిధిగా ఆచరించాడు. ఆ వరదశంకర వ్రత అనుష్ఠాన ప్రభావము చేత ఆ రావణునకు శ్రీ వరదశంకర ప్రసన్నుడై అతనికి మానవుని నుండి మరణమును, యక్ష రాక్షసాధిపత్యమును, అనేక వరములను, దివ్యమైనటువంటి వరములను కూడా ప్రసాదించాడు. ఈ విధంగా
శ్రీ వరదశంకర స్వామి దయ వలన వరములను పొందినటువంటి రావణుడు తల్లి అయినటువంటి కేకసి వద్దకు వచ్చి ఆమెకు నమస్కరించి తాను గోకర్ణ క్షేత్రమున శ్రీ నారద మహర్షి యొక్క ఆదేశానుసారంగా శ్రీ వరదశంకర వ్రతమును ఆచరించి శివానుగ్రహణ పొందిన విధానమును ఆ వ్రతం యొక్క విధానమును కూడా తన తల్లికి తెలియజేశాడు. అలా రావణుడు తర్వాత ఆ కుబేరునిచే పరిపాలించబడినటువంటి లంకానగరం సైన్యముచే ముట్టడించి కుబేరునితో యుద్ధము చేసి ఆ యుద్ధమును కుబేరుని గెలిచాడు. తాను స్వయంగా కుబేరు సింహాసనం అధిష్ఠించాడు. ఇంతే కాకుండా తన యొక్క భుజ పరాక్రమము చేత 3 లోకములను కూడా గెలిచి శ్రీ వరదశంకర ప్రభావము చేత ఆ శ్రీ వరదశంకర అనుగ్రహం కూడా త్రైలోక్య ఐశ్వర్యమును కూడా అనుభవించాడు. ఆ తర్వాత అగస్త్య మహర్షి కుమారస్వామిని అంటూ అడుగుతున్నాడు, ఓ స్కందా, రావణుడు కుబేరుడు ఏమి చేసినాడో ఆ వృత్తాంతమును మాకు తెలియజేయవలసింది అని అడగగా అతనికి స్కందుడు ఈ విధంగా చెబుతున్నాడు. రావణునిచే జయింపబడినటువంటి కుబేరుడు రాజ్యమును పోగొట్టుకుని అడవుల్లో సంచరిస్తూ సౌఖ్యమును పొందక అన్ని సుఖములను పోగొట్టుకున్నవాడి నేను తపస్సు చేత కైలాసానికి అయినటువంటి ఆ పరమేశ్వరుని ఆరాధించి నేను పోగొట్టుకున్నటువంటి ఆ లంకా రాజ్యమును అష్టైశ్వర్యమును తిరిగి పొందవలేము అని మనస్సులో నిశ్చయించుకున్నాడు. హిమవత్పర్వత శిఖరములకు వెళ్ళాడు. అక్కడ త్రికాలములందు కూడా స్నానం చేసి భస్మం ధరించి రుద్రాక్షరం ధరించి ప్రణవపంచాక్షరమైనటువంటి ఓం నమః శివాయ అని ఆ జప తపములను ఆచరిస్తూ త్రికాలములందు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తూ ఉన్నాడు. సదా శివ మనస్కుడై శివుని యందే మనస్సును లగ్నపరిచి ఆ తపస్సును గావిస్తూ ఉండేటువంటి శుభ సందర్భంలో అక్కడకు దధీచి అనేటువంటి ఒక మహర్షి పరమశైవోత్తముడు అక్కడికి వచ్చి రావడం జరిగింది. అలా దధీచి మహర్షిని కుబేరుడు భక్తి శ్రద్ధలతో అతనికి అతిథి జనోదకమైనటువంటి అర్ఘ్యవాద్యాదులను ఆచమనములను గౌరవించి సత్కరించి ఆ మహర్షిని పాదపూజ చేసి ప్రశంసించి నమస్కరించి అంటున్నాడు, మీ రాక ఇతడికి ఎచ్చటి నుండి అని ప్రశ్నించాడు. అప్పుడు కుబేరుని గురించి దధీచి మహర్షి విధంగా అంటున్నాడు, ఓ కుబేరా, రాక్షసాధిపతి అయినటువంటి రావణుడు శ్రీ వరదశంకర వ్రత అనుష్ఠానమునకు ఆచార్యునిగా నన్ను పిలువగా ఆ వ్రతమును సశాస్త్రముగా అనుష్ఠించడానికి లంకానగరమునకు వెళ్ళాను. లంకానగరమున రావణుని చే సశాస్త్రరీత్యా శ్రీ వరదశంకర వ్రతం అనుష్ఠింపజేసి ఈ హిమవద్భూధరమున నేను రాగా నీవు ఇక్కడ నాకు కనపడ్డావయ్యా. నీవు తపస్సులు ఎందుకొరకు చేస్తున్నావో ఆ కారణం ఏమిటో నాకు తెలియజేయవలసింది అని ఆ దధీచి మహర్షి ఆ కుబేరుని ప్రశ్నించాడు. అంత దధీచి మహర్షితో కుబేరుడు తన వృత్తాంతం ఈ విధంగా అంటున్నాడు, మహాత్మా, మీ వంటి మహాపురుషుని యొక్క దర్శనం, సత్పురుషుడి యొక్క దర్శనం మా బోటి వారికి సమస్త పాపములను కూడా తొలగించేటువంటిది. నేను ఈ హిమవద్భూమండల భూమి మీద ఎందుకు ఉన్నానో చెబుతున్నాను విను. నేను తెలుపుతున్న పూర్వమ నేను తపస్సు చే బ్రహ్మను ఆరాధించాను. ఆ ప్రసాదము చేత అనుగ్రహము చేత లంకా రాజ్యమును త్రైలోకాధిపత్యమును నేను పొంది ఉన్నాను. అట్టి లంకా రాజ్యమును ఐశ్వర్యమును కూడా రాక్షసరాజు అయినటువంటి రావణుడు నన్ను యుద్ధమును జయించి అపహరించాడు. ఆ రాజ్య భ్రష్టత వల్ల కలిగినటువంటి ఆ దుఃఖం చేత నేను మరలా ఆ రాజ్యమును శివానుగ్రహణ పొందగోరి శివుని తపస్సు చేయాలి, శివుని గురించి ఆరాధించడం కోసం ఈ యొక్క ప్రాంతానికి వచ్చాను. ఏమి చేయాలి? ఇచ్చట నేను ఈశ్వరుని నియమబద్ధుడనే యథావిధిగా ఆరాధించినను కూడా పరమేశ్వరుడు నాకు ప్రసన్నం కావటం లేదు. అలా రాక్షసుడైనటువంటి రావణ్ణి ఎట్లు ప్రసన్నుడయ్యాడో ఆ విషయములన్నీ కూడా నాకు తెలుపమనగా
ఆ దదీతి మహర్షి అంత కుబేరుని యొక్క ప్రశ్న మీద కుబేరునితో ఈ విధంగా అంటున్నాడు, ఓ కుబేరా, రావణుడు తన యొక్క కోరికలను తీర్చుకునేటువంటి నిమిత్తం వాంఛితార్థ ప్రాప్తికై శివ ప్రీతికరమైనటువంటి శ్రీ వరద శంకర మహావ్రతమును ఆచరించాడయ్యా. ఆ వ్రత అనుష్ఠాన ప్రభావము చేత సంతోషించినటువంటి మృత్యుంజయుడు సదాశివుడు ఆ రామునకు త్రైలోకాధిపత్యమును, లంకా రాజ్యమును, అనేకమైనటువంటి వరములను కూడా అతనికి కోరనివి కూడా ప్రసాదించాడు. అప్పటి నుండి కూడా ఈ వ్రత ప్రభావం గుర్తిరిగినటువంటి రావణుడు ప్రతి మాసము, ప్రతి నెల కూడా శివతిథులయందు, శివ నక్షత్రములయందు, శివవారములైనటువంటి సోమవారములయందు, గురువారములయందు, శనీశ్వర దోషం వృత్తికి శనివారములయందు కూడా శ్రీ వరదశంకర వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. అందుకు ఓ కుబేరా, నీవు కూడా శ్రీ వరదశంకర వ్రతాన్ని ఆచరించి నీ యొక్క అభీష్ట సిద్ధిని పొందవలసింది. నీకు ఈ వ్రత విధానమును ఉపదేశిస్తాను అని దదీచి మహర్షి కుబేరునకు శ్రీ వరదశంకర వ్రత విధానమును ఉపదేశించగా, కుబేరుడు దదీచి మహర్షి యొక్క ఉపదేశానుసారము సర్వానిష్టదర్శన పూర్వక సర్వాభీష్టకరమ సిద్ధినం శ్రీ వరదశంకర వ్రతం అని ఆ మనస్సులో ఆ దదీచి మహర్షి ఉపదేశాన్ని పొందినవాడి సర్వానిష్టకరం శుభం సర్వైశ్వర్య ప్రదాయకం సర్వాభీష్టప్రదం శ్రీ వరదశంకర వ్రతం అని ఆ దదీచి మహర్షి ఆ కుబేరునికి తెలియజేయగా, ఆ వ్రతం యొక్క ఆచరణ ప్రభావము చేత పరమేశ్వరుడు అంత తపస్సుకు మెచ్చి కుబేరునకు ప్రసన్నుడి కుబేరుని ఉద్దేశించి ఈ విధంగా అంటున్నాడు పరమేశ్వరుడు, ఓ కుబేరా, నీ వ్రతం యొక్క అనుష్ఠానం చేత, నీ భక్తి చేత నేను సందర్శించానయ్యా. ఉత్తర దిశయందు సర్వసంప సౌభాగ్యయుక్తమైనటువంటి అలకానగరము అని ఉన్నది. ఆ అలకానగరం నీ కొరకై నేను నిర్మించాను. పరమేశ్వరుడు అంటున్నాడు ఈ మాట. అతడు నీవు యక్షులకు నాయకుడవై నవవిధులను కూడా పొంది నా యొక్క అనుగ్రహము చేత సర్వ సౌఖ్యములను కూడా అనుభవిస్తూ అక్కడ నీవు నివసించు. నా ప్రసాదం చేత నీవు లంకారాజ్యమున కన్నా అధికమైనటువంటి సౌఖ్యాన్ని అనుభవించు. ఈ వ్రతమును ఆచరించినటువంటి అనుష్ఠాన ప్రభావము చేత నీకు వృద్ధాప్యము అనగా ముసలితనము లేదా మరణము ఈ రెండు ఎన్నటికీ కలుగవు. నిన్ను దేవదానులలో ఎవరిని కూడా జయించలేరు అని ఆ పరమేశ్వరుడు కుబేరునికి వరములిచ్చి అదృశ్యమయ్యాడు. మన లోకంలో కుబేర పాశుపతము అని కూడా చేస్తూ ఉంటాం. ఏమిటి అంటే ఓం రాజాధిరాజాయ ప్రసంగదాహే నమో వయం వై శ్రవణాయ కర్మహే సమే కామాన్ కామకామాయ పశ్యం కామేశ్వరో వై శ్రవణాయ సామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఇది మంత్రపుష్పంలో వస్తుంది. దీనికి మరలా ఈ కుబేరుడు యక్ష దేశానికి రాజు కాబట్టి ఓం యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనం ధాన్యం సమృద్ధిం మే దేహి దాపయ దాపయ స్వాహ అని శివ మంత్రములకు, రుద్ర మంత్రములకు లేదా ఈ పై మంత్రములకు ఓం నమ శంభవే కమయా భవే చ నమ శంకరాయ జమయస్కరాయ నమ శివాయ శివధరాయ చ అని 169 పర్యాయములు ఎవరైతే ఈ కుబేర పాశుపత మహామంత్ర అనుష్ఠానం చేత శివ భగవానునకు అభిషేకం చేస్తారో లేదా జపం చేస్తారో అటువంటి వారికి తప్పకుండా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి అనంతమైనటువంటి ఐశ్వర్యమును ప్రసాదిస్తాడు. ఇది అనుభవైక వైద్యంగా మా పీఠంలో కూడా చాలాసార్లు ఆచరించడం జరిగింది. ఈ కుబేర పాశుపత విధానం అత్యంత కామ్యప్రదమైనటువంటి ఈ మంత్రముల చేత ఈ యొక్క పరమేశ్వరుడు ఎంతో సంతోషించి
సకల ఐశ్వర్యమును కూడా వారికి ప్రాప్తింపజేస్తాడు అని ఈ సందర్భంలో ఒక వాక్యంగా చెప్పడం జరుగుతుంది. తిరిగి మనం ఈ వ్రత కథలో వెళుతున్నాం. అలా కుబేరుడు ఆ ఉత్తర దిశలో సాక్షాత్తు పరమేశ్వరునికి నిర్మించబడినటువంటి ఆ అలకానగరమునకు రాజ్యాధిపత్యమును పొందినవాడి, మరణమును జయించాడు, వృద్ధాప్యమును జయించాడు, శివానుగ్రహం చేత అమితమైనటువంటి అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందాడు, యక్షులకు రాజైనాడు. అందుకనే యక్షాయ కుబేరాయ వైశ్వరణాయ అనే మంత్రంలో చెప్పడం జరిగింది. ధన ధాన్యాధిపతయే ధనం ధాన్యం సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. అలా ఈ విధంగా కుబేరుడు శ్రీ వరదశంకర అనుగ్రహంబు చేత, వరదశంకర వ్రత అనుష్ఠాన ప్రభావంబు చేత నవనిధి నాయకుడై, నవనిధి నాథుడై, యక్షనాయకుడై సమస్తమైనటువంటి సర్వ సంపదల చేత కూడా అలరారుతూ ఆ అలకానగరం నివాసంగా పొంది సర్వ సౌఖ్యములను కూడా అనుభవించాడు అని అగస్త్యునితో ఆ కుమారస్వామి తెలియజేస్తున్నాడు. ఈ వ్రతము చేసేటువంటి మానవులు భూలోకమున లక్ష్మీవంతులుగా, సంతానవంతులుగా, ధైర్యవంతులుగా, ధీమంతులుగా, విద్యావంతులుగా రూపొంది ఆ వాంఛితార్థమును సిద్ధి పొంది వారు కోరికలను కూడా పొంది ఎంతో ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని పొంది చివరకు శివస్థానమైనటువంటి ఆ కైలాసమును పొందుతున్నారు, సాయుధ్యమును పొందుతున్నారు, శివ సాయుధ్యమును ప్రాప్తిస్తుంది వారికి అని ఈ కథను విన్నటువంటి వారు, నిరంతరం కూడా పఠనం చేసినటువంటి వారు, ఈ కథను చదివినటువంటి వారు, చెప్పినటువంటి వారు ఎల్లవేళలా కూడా శివానుగ్రహణ సమస్తమైనటువంటి కోరికలను కూడా పొందుతున్నారు. రాజ్య భ్రష్టులు, పదవీ భ్రష్టులు, సంతాన కాముకులు, కార్యసిద్ధి కావలసినటువంటి వారు, మరి ఎటువంటి వారైనా మానవులు తిరిగి రాజ్యమును, పదవులను కూడా పొందుతున్నారు. అందుచేత మానవులందరూ కూడా తప్పకుండా ఈ వరదశంకర భగవానుని యొక్క మహిమోపేతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క వ్రత కథలను సదా శివ నక్షత్రములైనటువంటి ఆరుద్ర నక్షత్రములందు గాని, లేదా సోమ గురు శనివారములు రోజుల్లో గాని, ప్రతి నెల వచ్చేటువంటి ఆ మాస శివరాత్రి పర్వదినమున గాని, మహాశివరాత్రి పర్వదినమున గాని, కార్తీక మాసములందు గాని తప్పకుండా వారు స్వయంగా చదువుకోగలరు. లేదా ఒక ఉత్తమమైనటువంటి పండితులను భక్తి శ్రద్ధలతో పూజ చేసి వారితో కూడా ఈ వ్రత కథలను చదివించుకుని సదా ఆనందప్రదమైనటువంటి జీవితమును పొందగలరు అని మరొక్కసారి తెలియజేస్తూ రేపటి రోజున తిరిగి మరలా మూడవ కథను కూడా మనం తెలుసుకుందాం. అంతవరకు నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.